హాయ్, వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్. ఈ వీడియోని ఈ ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే కంపల్సరీగా ఒక లైక్ బటన్ కొట్టండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఇతర సోషల్ మీడియా గ్రూపులో కూడా షేర్ చేయండి. ఇవాళ ఈ వీడియోలో మీకు టర్కీకి సంబంధించినటువంటి టర్కీ, సైప్రస్, భారత్ దీనికి సంబంధించిన ఒక ఇన్ఫర్మేషన్తో మంచి వీడియో అయితే ఇస్తున్నా. టర్కీ దూకుడికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెక్ పెట్టారు. ఇక సైప్రస్ టూరు, అందుకే ఆయన అక్కడ సైప్రస్ టూర్కి అనేది వెళ్ళారు. అసలు సైప్రస్కి టర్కీకి ఏంటి సంబంధం, వాళ్ళిద్దరి మధ్య ఎందుకు వైరం ఉంది, అందులో భారత్ ఎందుకు తలదూరుస్తుంది, టర్కీకి మనకున్నటువంటి ఇదేంటో మీకు తెలుసు, ప్రాబ్లం ఏంటో తెలుసు. ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో చెప్పబోతున్నా. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ G7 దేశాల్లో మీటింగ్లో పాల్గొనడానికి కెనడా వెళ్ళారు. అంతకుముందే సైప్రస్లో పర్యటన అనేది చేశారు. ఈ పర్యటన ఇండియాకి చాలా చాలా స్పెషల్ అనమాట. ఎందుకంటే దాదాపు 20 ఏళ్ల తర్వాత మన దగ్గర ఒక భారత ప్రధాని అక్కడ అడుగు పెట్టడం అనేది జరిగింది. గతంలో అటల్ బిహారీ వాజ్పేయి మాత్రమే అక్కడికి వెళ్ళారు. తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ వెళ్ళారు అనమాట. ఈ ట్రిప్ వెనక చాలా రీజన్స్ ఉన్నాయి. ముఖ్యంగా టర్కీకి చెక్ పెట్టడానికే మోడీ సైప్రస్కి వెళ్ళారని చెప్పేసి ఒక టాక్ నడుస్తుంది. టాక్ కాదు, అది ఖచ్చితంగా నిజం అనమాట. సైప్రస్కి మోడీ వెళ్ళడం ఎందుకు ఇంపార్టెంట్ మనకి అంటే, సైప్రస్ అనేది తూర్పు మధ్యధరా సముద్రంలో ఉన్నటువంటి ఒక చిన్న ద్వీప దేశం. ఇది టర్కీకి, సిరియాకి దగ్గరగా ఉంటుందన్నమాట. భౌగోళికంగా ఆసియాలో ఉంటుంది ఇది. కానీ యూరోపియన్ యూనియన్లో ఇది ఒక మెంబర్ అనమాట. ఇది సైప్రస్. ఇక భారత్కి సైప్రస్ చాలా ముఖ్యమైనది. ఇది మనకి చాలా సపోర్ట్ చేసే దేశం కూడా. భారత్ అంటే సపోర్ట్ చేసే దేశం కూడా. ఉదాహరణకి UN సెక్యూరిటీ కౌన్సిల్లో భారత్కి పర్మనెంట్ మెంబర్షిప్ ఇవ్వాలని చెప్పేసి ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తుంది. మన డిమాండ్ని సైప్రస్ బలంగా సపోర్ట్ చేస్తుంది. అలాగే అణు సరఫరా గ్రూప్ NSG ఉంది కదా, దాంట్లో భారత్కి మెంబర్షిప్ కావాలని చెప్పేసి కూడా సైప్రస్ మన వెనకే నిలబడి అప్పటి నుంచి అడుగుతూనే ఉంది. ఇక జూన్ 15 నాడు మోడీ సైప్రస్లోని లార్నాకా ఎయిర్పోర్ట్కి చేరుకున్నప్పుడు ఆ దేశ అధ్యక్షుడైనటువంటి నికోస్ క్రిస్టోడోలిడెన్ అనే అతను ఆయన స్వయంగా వచ్చి మోడీకి స్వాగతం పలికారు. మోడీకి సైప్రస్ యొక్క అత్యున్నతమైనటువంటి అవార్డు గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ మాకరియోస్ 3 అనే అవార్డును కూడా వాళ్ళు బహుకరించారు. ఇది మోడీకి లభించినటువంటి 23వ అంతర్జాతీయ పురస్కారం అన్నమాట. ఇది నాకు కాదు, ఈ గౌరవం అనేది మా భారత్లో ఉన్నటువంటి 140 కోట్ల మందికి దక్కినటువంటి గౌరవం అని చెప్పేసి ప్రధానమంత్రి ఈ సందర్భంగా అన్నారు. అయితే సైప్రస్తో భారత్ డీల్స్ ఏంటి అంటే, మోడీ పర్యటనలో సైప్రస్తో చాలా ఒప్పందాలు అనేవి జరిగినాయి. ముఖ్యంగా డిఫెన్స్, డిజిటల్ టెక్నాలజీ, స్టార్టప్లు, తర్వాత వాణిజ్యము, విద్య, సాంస్కృతిక మార్పిడి ఇలాంటి రంగాల్లో రెండు దేశాలు కూడా పనిచేయాలని చెప్పేసి డిసైడ్ అయినాయి. ఇక సైప్రస్లోని నికోసియాలో అధ్యక్షుడు నికోస్తో మోడీ చర్చలు జరిపారు. ఇక లిమాసోల్లో బిజినెస్ లీడర్స్తో మాట్లాడారు. ఈ డీల్స్ అనేది కూడా భారత్ సైప్రస్ సంబంధాలకి మరింత బలోపేతం చేయడానికి ఉద్దేశించిన అనమాట. అంతేకాదు సైప్రస్ భారత్కి వ్యూహాత్మకం కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి కంట్రీ అనమాట. ఇండియాకి, మిడిల్ ఈస్ట్, యూరోప్ ఎకానమిక్ క్యారిడర్కి కూడా ఈ మూడిటికి ఈ సైప్రస్ అనేది చాలా కీలకంగా ఉంది. ఈ ప్రాజెక్ట్ని భారత్ మిడిల్ ఈస్ట్, యూరోప్తో ట్రేడ్ కనెక్టివిటీ చేసుకోవడానికి మరింత దగ్గర చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇక 2026లో సైప్రస్ EU కౌన్సిల్ ప్రెసిడెన్సీ చేపడుతుంది. యూరోపియన్ యూనియన్ కౌన్సిల్కి సైప్రస్ ప్రెసిడెన్సీ అవుతుందన్నమాట. అప్పుడు భారత్కి యూరోప్తో వాణిజ్యం, సెక్యూరిటీ డీల్స్లో సైప్రస్ మనకి ఇంకా కోఆపరేట్ చేసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. టర్కీకి ఏంటి ఇబ్బంది, మనం సైప్రస్తో ఫ్రెండ్షిప్ చేస్తే టర్కీకి వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి అంటే, ఇప్పుడు టర్కీ యాంగిల్లోకి వస్తే సైప్రస్ టర్కీకి అస్సలు పడదు. ఎందుకంటే 1974లో టర్కీ సైప్రస్ మీద దాడి చేసింది. అప్పుడు సైప్రస్లో గ్రీక్ సైప్రియాట్స్, టర్కిష్ సైప్రియాట్స్ మధ్య ఈ గొడవలు అనేవి బాగా జరిగినాయి అనమాట. గ్రీక్ సైప్రస్ని గ్రీస్లో విలీనం చేయాలనుకుంటే దీనికి రియాక్షన్గా టర్కీ సైన్యము సైప్రస్లోని ఈశాన్య భాగాన్ని ఆక్రమించేసింది. ఆ ఏరియా ఇప్పుడు టర్కిష్ రిపబ్లిక్ ఆఫ్ నార్థన్ సైప్రస్గా ఉంది. దీన్ని టర్కీ దేశం తప్ప ఏ దేశం కూడా దీన్ని గుర్తింపు అనేది లేదు. అప్పటి నుంచి టర్కీకి సైప్రస్కి చాలా గొడవలు అనేవి నడుస్తున్నాయి. భారత్ ఎప్పుడు కూడా సైప్రస్కి సపోర్ట్ చేస్తూనే ఉంది. 1974 దాడుల సమయంలో కూడా భారత్ సైప్రస్కి అండగా నిలబడింది. ఇప్పుడు మోడీ సైప్రస్తో డిఫెన్స్ డీల్స్, ఇతర ఒప్పందాలు చేయడం అనేది టర్కీకి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిణామం. ఇప్పటికే టర్కీ, ఎందుకంటే మనకు తెలుసు టర్కీ ఈ మధ్య పాకిస్తాన్తో సంబంధాలు బాగా ఇంప్రూవ్ చేసుకుంటుంది. కశ్మీర్ విషయంలో టర్కీ పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుంది. పైగా
ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ మన మీద ఆయుధాలు ప్రయోగించడానికి డ్రోన్లు అట్లాంటివన్నీ కూడా డ్రోన్ టెక్నాలజీ కూడా టర్కిష్ టెక్నాలజీ వాళ్ళ సైన్యాన్ని కూడా కొంతమంది పంపించిందని తెలిసి మనకి వీడియోలు కానీ అవి కానీ మనకు వచ్చినాయి. దీని మీద భారత్ చాలా కోపంగా ఉంది. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే దానికి ప్రతిభ పాకిస్తాన్కి సహాయం చేసినందుక మనము అక్కడికి వెళ్ళే భారతీయులు కానీ దాదాపు 2 లక్షల మంది దాకా వెళ్తుంటారు. మన వాళ్ళు 2.5 లక్షల మంది దాకా వెళ్తారు అక్కడికి. డెస్టినేషన్ వెడ్డింగ్స్ కానీ లేకపోతే టూరిస్టులకు కానీ దానికి కానీ దీనికి కానీ అవన్నీ కూడా మొత్తం టూరిజం అంతా కూడా బంద్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళకి చాలా ఇబ్బంది. అప్పుడు మాల్దీవులు మనతో పెట్టుకొని ఎన్ని ఇబ్బందులు పడిందో ఇప్పుడు టర్కీ కూడా అన్ని ఇబ్బందులు పడుతుంది. కాకపోతే ఏంటంటే వాళ్ళకి ముస్లిం దేశాల అండు ఉంటుంది కాబట్టి అది కోలుకోగలదు అనమాట. ఇక మోడీ ఈ సైప్రస్ గెలడం అనేది టర్కీకి ఒక స్ట్రాటజికల్ సిగ్నల్ లాంటిది అని చెప్పేసి అనుకోవచ్చు అనమాట. ఇది కనుక భారత్ సైప్రస్ సంబంధాలు ఈ బలోపేతం చేయడం వల్ల టర్కీ ప్రభావము మధ్యధర ప్రాంతాల్లో తగ్గించడానికి ఒక ఛాన్స్ అనేది మనకు ఏర్పడుతుంది. అంతేకాదు సైప్రస్తో డిఫెన్స్ డీల్ ద్వారా భారత్ తన సైనిక సామర్థ్యాన్ని కూడా పెంచుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇది టర్కీకి పరోక్షంగా అటు టర్కీ ఫ్రెండ్ దోస్తాన అయినటువంటి పాకిస్తాన్కి కూడా చెక్ పెట్టేలాగా ఈ నిర్ణయం అనేది ఉంది. మోడీ సైప్రస్ తర్వాత కెనడా, క్రొయేషియా కూడా వెళ్తున్నారు. మోడీ సైప్రస్ పర్యటన భారత్కి స్ట్రాటజిక్గా అలాగే ఆర్థికంగా కూడా చాలా కీలకమైనటువంటిది. సైప్రస్తో సంబంధాలు బలపడితే టర్కీకి ఎప్పటికైనా ఇబ్బంది. ఎందుకంటే టర్కీ పాకిస్తాన్ల ప్రభావాన్ని ఇది కౌంటర్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. సైప్రస్తో డిఫెన్సు టెక్నాలజీ డీల్స్ అనేవి భారత్ని మరింత స్ట్రాంగ్ చేయడానికి అవకాశం అయితే ఉంటాయి. అందుకనే ఆ వ్యూహాత్మకంతోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైప్రస్లోకి ఫస్ట్ అడుగుపెట్టి ఆ తర్వాత కెనడా వెళ్తున్నారు. అక్కడి నుంచి ఇంకొక దేశానికి వెళ్తున్నారు అనమాట. ఇది మనకి టర్కీకి మన సైప్రస్కి ఎందుకు వెళ్ళారు మోడీ అన్న దాని మీద డీటెయిల్డ్ వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి దయచేసి. దీన్ని మీ ఫ్రెండ్స్కి ఇతర సోషల్ మీడియా గ్రూపులలో కూడా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తెలుగు జర్నలిస్ట్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.